విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు పోలీసులు చేరువ కావాలని సదుద్దేశంతో సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్నామని ఆదిబట్ల పోలీసులు తెలిపారు. ప్రస్తుత కాలంలో మత్తు పదార్థాలకి బానిస అవుతున్న యువతను కింది స్థాయి నుంచి పర్యవేక్షించడానికి సైకిల్ పెట్రోలింగ్ ఉపయోగపడుతుందన్నారు. ఆదిబట్లలో టీసీఎస్ లాంటి కంపెనీలలో మహిళలు ఎక్కువగా పనిచేస్తుంటారని వారిని సైకిల్ పెట్రోలింగ్ ద్వారా దగ్గరగా పరిశీలిస్తున్నామని మహిళా పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే వారికి సైక్లింగ్ కొంత మేరకు శారీరక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ కూడా ఆన్లైన్ క్రైమ్ అవుతుంది. 100 కాలు ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సైకిల్ మీద అంటే అందరికి అవేర్నెస్ తిరుగుకుంటా అందరి పబ్లిక్ క్లోజ్ చేసుకుంటా. ఇప్పుడు టీసీఎస్ లో చాలా ఇవి సైబర్ క్రైమ్ అనేది చాలా జరుగుతున్నది. దానికోసం అని చెప్పేసి అవేర్నెస్ అందరికి మోటివేట్ చేయడానికి 2 hours అట్లా ఏరియాలో తిరిగి కాలంలో హాస్టల్ అది కెమెరా గురించి టీసీఎస్ ఇండియా సార్. టీసీఎస్ అంటే ఎక్కువ శాతము అమ్మాయిలు ఉంటారు. ఈ టీచింగ్ లాంటివి ఎలాంటివన్నా జరుగుతున్నాయా కొందరు చెప్పుకోలేరు పోలీస్ స్టేషన్ పట్ల. సో మేము ఏం చేస్తామంటే ఈ సైకిల్ పెట్రోలింగ్ ద్వారా వాళ్ళని ఒక్కొక్కరిని పర్సనల్ గా మాట్లాడుతూ వాళ్ళకి అవేర్నెస్ పట్టిస్తూ మేము మమేకం అవ్వడానికి చేస్తున్నాం అన్నమాట. అంటే ఇక పోలీస్ అని కాకుండా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసుకెళ్తూ వాళ్ళకి చేరువ అవ్వడానికి చెప్పుకోవడానికి అంటున్నారు కదా. కాబట్టి వాళ్ళ దగ్గర మేము పెట్టి వాళ్ళ అవసరాలు అనేది ఏంటి, ఇలా ప్రాబ్లమ్స్ అనేది ఏంటి తెలుసుకోవడానికి సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్నాము. ఇది మాకు గౌరవనీయులైన మా సిసి గారు శ్రీధర్ బాబు గారు మాకు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు పోలీసులు చేరువ అవ్వాలి అనే ఉద్దేశంతో సైకిల్ పెట్రోలింగ్ అనేది మాకు పెట్టారు సార్. సో ఇందులో మేము ఏంటంటే డ్రగ్స్ అవేర్నెస్, యూత్ చాలా మంది డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు ప్రస్తుతం. సో వాళ్ళ లోపల ఏంటి, ఒకవేళ అడిక్ట్ అవుతే ఏం చేయాలి, కాకుండా ఏముండాలి, ఒకవేళ ఏమన్నా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతుంది అనడానికి మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి తెలుసుకోవడానికి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి మేము ఇది చేస్తున్నాము. అదే విధంగా మనకు 1930 గురించి అవేర్నెస్ కలిగించడానికి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో టైంలో సైబర్ క్రైమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి ఈ ప్రోగ్రామ్ ద్వారా పర్సనల్ గా మీ ఫీలింగ్ ఎట్లుంది మేడం సైకిల్ మీద వెళ్ళడం? బాగుంది సార్, చాలా బాగుంది. ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు ప్రజలకి మేము అలవాటు అయిపోయాము, మాకు ప్రజలు అలవాటు అయిపోయారు. సో మాకు ఆరోగ్యం కూడా మాకు ఇది ఉంటాం డైలీ మేము. కాబట్టి మేము ఎక్సర్సైజ్ అలాంటి ఆరోగ్యం మీద కేర్ తీసుకోలేము. కొంతసేపు ఇది దీని ద్వారా మాకు కూడా ఇది ఆరోగ్యకరంగా